రాయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది అని ఆయన అప్రోచ్ అయిన దానికి ప్రతిస్పందించి దగ్గరికి తీసుకుని ఆ లోపాలను గుర్తించి తన దగ్గరికి తీసుకుని మెళకువలు నేర్పించి మంచి మాటలు చెప్పి అనుక్షణం జారిపోకుండా నన్ను పట్టుకుని ప్రయాణం చేయించి నిన్న మొన్నటి వరకు కూడా పోయిన వారం కూడా ఫోన్లో మాట ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలు చెప్పి ప్రోత్సహించి నా యొక్క గెలుపుని ఆస్వాదించి దానికి సంతృప్తి వ్యక్తపరిచి సదా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నటువంటి మా గురువు గారు మా నాన్నగారు ఇవాళ రోజున ఇలాంటి ఒక సందర్భం వస్తుంది నేను ఊహలో కూడా లేదు. ఒక వారం క్రితం కూడా ఆయనతో చక్కగా మాట్లాడిన గలగలగల మాట్లాడుతూ నవ్వుతూ ఇలాంటి ఒక పరిస్థితితో నేను ఊహించినే లేదు. ఆయన ఇండస్ట్రీకి సాహితీ రంగానికి చేసినటువంటి సేవ మామూలు సేవగా మరపు రానిది వెలకట్టలేనిది. ఆయన లాంటి మనిషి మళ్ళీ రాడు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన పెంపకం వారి నాన్నగారు పెంచిన విధానం, ఆయన చిన్నతనంలోనే ఆయనకి నేర్పినటువంటి విలువలు, ఆయన చూసిన జీవితం ఇవన్నిటి సమాహారంగా ఆయన తాలూకు వ్యక్తిత్వం సంతరించుకుంది. ఆ వ్యక్తిత్వం ఆలంబనగానే ఆయన ప్రతి పాట రాశారు. ఒక నిండు జీవితం తన నమ్మిన సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడి అన్కాంప్రమైజ్డ్గా ఏమాత్రం రాజీ లేకుండా ఒక జీవితకాలం మనం ఉన్నటువంటి ఒక్కొక్క కమర్షియల్ సినిమాలో పాటలు రాస్తూ ఎక్కువకు రావడం అనేది మామూలు విషయం కాదు. తను అనుకున్న పద్ధతిలో పాట రాయడం కోసం, విలువలను కాంప్రమైజ్ ఒకటి చేయడం కోసం తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి త్యాగం చేసి తపస్సు చేసి ప్రపంచాన్ని గొప్ప గొప్ప పాటలు అందించి ఇవాళ రోజున సడన్గా అంతర్ధానం అయిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన మాటలే ఆయన పాటలే మనకి స్వాంతన. ఆయన అన్నట్టే ఏదైనా కానీ ఒక కాలం నిరంతరమైనటువంటి ప్రవాహ స్రవంతి ఆయనతో ఆగిపోకూడదు. మంచి పాటలు, మంచి విలువైన పాటలు, మంచి పద్ధతి గల పాటలు, సంస్కారవంతమైనటువంటి సాహిత్యాన్ని అందించడానికి ఆయన చూపిన దారిలో, ఆయన పెట్టిన బెంచ్ మార్కులు, ఆయన నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి చక్కగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన చెప్పిన పద్ధతులు ఆయన్ని మార్గదర్శనంగా తీసుకుని పాటుపడటానికి నాతో సహా మా తోటి రచయితలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నామని మనం చేసుకుంటూ గురువు గారికి, నాన్నగారికి నివాళులు. ఇవాళ చాలా దుర్దినం అండి. ఎంతోమందికి గురువు సమానంగా నాకు పర్సనల్గా ఆయన ఎన్నో రచనలు, కవితలు విని పర్సనాలిటీస్ని డెవలప్ చేస్తున్నాను. అచ్చడి పథకాల హారం కాదురా విజయ్, ఆటనే మాటకు అర్థం, ఇల్లు నువ్వే గెలిచి అన్నారు ఆయన ఆట ఆయన ఆడి ఆయన గెలుచుకుని వెళ్ళిపోయారు. ఆయన పాటలు ఆయన ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. కానీ ఆయన ఆత్మ మాత్రం ఆయన రచనలో ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతుంది. ఒకే ఒకసారి ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. కానీ ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల చేయలేకపోయాం. దాని గురించి ఆయన చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన కలిసినప్పుడల్లా చాలా అభినందించడం. కసిగోలు సినిమా అంటే చాలా బ్రీఫ్, చాలా చిన్న పరిచయం, చాలా కొద్దిపాటి జ్ఞాపకాలు ఉన్నా కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉండేది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుతుంది. ప్రగాఢ సానుభూతి సినీ పరిశ్రమకు కూడా నా ప్రగాఢ సానుభూతి.
నా జీవితంలో నేను ఫస్ట్ సినిమా నుంచి ఆత్రేయ గారు, తర్వాత సుందరరావు గారు, ఆయన తదనంతరం అన్ని పాటలు సీతారామ శాస్త్రి గారితో రాయడం జరిగింది. ఇప్పుడు నేను తీస్తున్న దుర్గర్ సినిమాలో 2 పాటలు రాసి ఇచ్చి రికార్డింగ్ కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి టైటిల్ సాంగ్ అన్నీ మంచి శక్తులే పల్లవి వరకు రాశారు. చరణం పెండింగ్లో ఉంది. కానీ ఆఖరి రోజుల్లో ఆయన మాతోనే ఉన్నారు, మా పాటలే రాశారు అని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వెనక్కి తిరిగి చూస్తే శుభలగ్నం, గోవింద గోవింద, పెళ్లి సందడి, ఇంద్ర, ఇలా ఎన్నో అన్ని సినిమాలు, అన్ని పాటలు వారు రాసి ఇప్పుడు మాకు బాగా డిస్కంఫర్ట్, చాలా చెప్పుకోలేనంత నష్టం ఏమిటంటే ఇప్పుడు నాగి తీయబోయే ప్రభాస్ గారి సినిమాకి 5 పాటలు వారే రాయాలి. నాగి ఇంకొకరితో రాయించుకోలేడు, కూర్చోలేడు. నిన్నటి నుంచి నాగి మామూలు మనిషిలాగా లేదు. అదొకటే మాకు ఇబ్బందిగా కాదు. బట్ స్వర్గలోకం నుంచి కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. అనగారిపోతున్న తెలుగు భాషని మళ్ళీ ఆయనే ఎలా కూడా కాపాడతారో ఒక నమ్మకం కూడా ఉంది. అయోమయ పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ప్రపంచమంతా అలాంటిది. నిన్న ఈ వార్త వినగానే చాలా, ఎందుకంటే సిరివెన్నెల, ఆ సిరివెన్నెల సినిమాతోనే మా ఇద్దరి పైన మొదలైంది. ఎందుకంటే ఆయన పాటలు రాయడం, అలాగే ఆ సినిమాకి నేను మాట డబ్బింగ్, హీరోకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా చూసిన తర్వాత నన్ను ఆయన ఆశీర్వదించిన రోజు ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. చాలా మృదువుగా, చాలా సున్నితంగా చెప్పావు సాయి అని నన్ను ఆశీర్వదించారు. అలా నా ప్రతి అడుగులోనూ, ముఖ్యంగా మా ఫ్యామిలీ ఆశీర్వదిస్తూ, మమ్మల్ని అభిమానిస్తూ, మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఇండస్ట్రీని అంతా ప్రేమించేవారు. ప్రతి మంచి సినిమాని, మంచి పాటని, ఒక మంచి పర్ఫార్మెన్స్ని, ఏదైనా సరే ఎంతో ఎంతో అలాంటి మనిషి ఈరోజు లేడు అన్నది అంటే నిన్న నుంచి టీవీలన్నీ చూస్తూ ఉంటే ఆయన కనిపిస్తూనే ఉన్నారు, వినిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి పాట ఒక ఆణిముత్యం. నిజంగా అన్నయ్య, బాలు గారు, ఈరోజు గురువు గారు, మధ్యలో మా శివశంకర్ మాస్టర్, ఇలాగ ఎంతోమంది నా అనుకున్నవాడు, మన కేఎస్ నాగేశ్వరరావు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటే అయ్యో అయ్యో అనిపిస్తుంది తప్ప ఇది రియల్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. ఈ క్షణికమైన జీవితంలో మనం ఏం చేసామన్నదే ముఖ్యం. ఆయన తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన రారాజు. ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి ఎప్పుడూ ఆయన అలా కాపు కాస్తూ ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి. ఇంకా పిల్లలిద్దరూ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఆ ఎవడు మేము చేసిన తర్వాత రాజా కూడా యాక్ట్ చేశాడు. ఆయన ఫోన్ చేసి సాయి నీ విశ్వరూపం చూశానయ్యా అని, కొడుకు కన్నా నన్ను ఎక్కువగా అయిన పాప. గ్రేట్ సోల్. సో ఆయన లేరు అన్నది నిజం, ఉన్నారన్నది అంతకంటే
పెద్ద నిజం ఉంటారు, ఆశీర్వదిస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సీతారామకృష్ణ. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మా కెరీర్లో మేము చాలామంది రైతులను చూసాం. శాస్త్రయ్య గారిని చూసాం, రెడ్డి గారిని చూసాం, నారాయణ రెడ్డి గారిని చూసాం. అంటే వాళ్ళ రోజుల్లో సాహిత్యం వేరు, ఈ రోజుల్లో సాహిత్యం వేరు. అలాంటి ఈ రోజుల్లో అగ్రజుడు ఆయన సాహిత్యం, ఆయన పొందినటువంటి అవార్డులు, ఆయన పొందినటువంటి రివార్డులు ఒక ఎత్తైతే, ఈరోజు సీతారామ శాస్త్రి గారు లేదు అనటం సాహిత్యం చచ్చిపోయిందని మా ఫీలింగ్. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీలింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇంకో సీతారామ శాస్త్రి గారు రావటానికి చాలా టైం పడుతుంది, రావాలని కోరుకుంటున్నాం. ఆయన పాట అంటే నవజీవాలు కదలిక వచ్చేటటువంటి పాటలు రాశారు. ఈరోజు ఆయన లేని లోటు చెప్పలేదు. వారి కుటుంబానికి మనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. సౌత్ గురించి అందరి తరఫున, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కుటుంబాన్ని మంటాలు ఇంకో బ్యాగ్ పెడితే అయిపోతుంది. ఇంకో బ్యాగ్ పెడతామా? కింద పడతాయి, అన్నీ పడతాయి, ఇక అన్నీ పడతాయి. మళ్ళీ మీరు ఈ చిన్న చిన్న మాకు ఇబ్బంది అవుతుంది, వాయిస్ పోతుంది అనవసరంగా. అన్ని పెద్దవి అన్న చిన్నవి ఇంకో బ్యాగ్ గొప్ప వ్యక్తి కోల్పోయింది. ఒక గొప్ప వ్యక్తే కాదు, మహా వ్యక్తి. చాలా గొప్ప స్నేహితుడు, చాలా సంవత్సరాల అనుబంధం మాకు. ఇంచు 34 ఏళ్ళ నేను తీసిన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూ ఉంటాను. నాకు పాటలు అనేది ఒకటే కాకుండా నాకు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితుడిలాగా ఎన్నో విషయాలు, అంటే నేను ఎక్కువ పుస్తకాలు రామాయణ మహాభారతాలకి ఏం చదవలేదు, కానీ ఆయన ఎన్నో చెప్పేవారు. ఓన్లీ మన పాట ఒకటే కాదు, ఇవాళ పాట కాదు రాజా, మనం వేరే సరదా మాడుకుంటూ కొద్ది రిలీజ్ బాగుంటుంది చెప్పి ఎన్నో విషయాలు, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు నాకు తెలియని కూడా ఆయన చెప్తూ ఉండేవారు. నాకు గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అండ్ ఈజ్ ఆల్సో జీనియస్. అండ్ ఆయన కోల్పోవడం మా అందరితో అంత చాలా చిన్న ఏజ్లో ఈ జస్ట్ చాలా బాధాకరంగా మా ఇండస్ట్రీకి ఉన్న ఒక దిక్కు. ఈవెన్ మొన్ననే అనుకున్నాం ఒక పాట, ఇది ఆయన తప్ప ఎవరు రాయలేరు అని మా డాక్టర్ టీంలో అనుకున్నాం. అది ఆ రోజు అనుకున్నప్పుడే ఆ రోజే ఆయనకి హెల్త్ బాగాలేదు అని తెలిసి చాలా బాగా మీరు ఎక్కడున్నా మీలాంటి వ్యక్తిని, మీలాంటి రచయితని, మీలా పాటలు రాసేవారు మళ్ళీ మా థ్యాంక్స్ ఫర్ పాటలు. ఈరోజు శ్రీవేణి సీతారామ శాస్త్రి గారు చనిపోవడం కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు,
సామాన్య ప్రజలు కూడా, ఎందుకంటే ఎవరైతే వ్యక్తి డిప్రెషన్లో ఉంటారో ఈయన పాటల ద్వారా మళ్ళీ ఒక కొత్త స్ఫూర్తిని, ఒక మళ్ళా నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో కలిగినటువంటి ఎన్నో పాటలు, సుమారు 3000 పైచిలకు పాటలు రాసి ఎంతోమందిని ఈరోజు చనిపోవడం, ఒక లెజెండరీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరం. ఇది సినిమా ఇండస్ట్రీకే లాస్ కాదు, యావత్తు మరి ప్రజలందరికీ కూడా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈయన పాటలు విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది లోటుగా నేను భావిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని, భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా నేను ఆయన పాటలకు కూడా నేను కూడా ఒక అభిమానిని కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. నేను కాసర్ల శ్యామ్ అండి, గురుగారితో అలవైకుంఠపురం చిత్రంలో కలిసి రాయడం జరిగింది. అంటే అంతకంటే ముందు ఎన్ని చిత్రాలు రాసి మీకు ఆ సరస్వతి కటాక్షం మెండుగా లభిస్తుంది, బాగా రాయి అని ఆశీర్వదించి ఎంతో అభినందించిన గురుగారు ఈరోజు లేదు అనేది నమ్మలేని విషయం. అది ఎంతోమందిని చిన్న రచయిత అనకుండా ఎవరైనా ఒక ఎక్స్ప్రెషన్ రాసినా, ఒక పదం రాసినా, పాట రాసే విధానం నచ్చినా అందరినీ పిలిచి మరీ అభినందించేవాళ్ళు. మాకు తెలుగు గేయ రచయితల సంఘం ఉంది. మాకు రావాల్సిన హక్కులు కానివ్వండి, మాకు ఏమన్నా రాయల్టీస్ రావాలన్నా వాటి కోసం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మరణం చాలా ఒక సమాజానికి, ఫిలిం ఇండస్ట్రీకి, మన అందరు కూడా తీరన లోటు. నా తరఫు నుంచి, పిఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫు నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మంచి రచయిత, మంచి పోయేటు, గేయ రచయిత, దాదాపు వందలాది సినిమాలకి చాలా 3000 పైన సాంగ్స్ రాసిన మహాన్ వ్యక్తి. సమాజ పట్ల, ముఖ్యంగా పోలీస్ పట్ల చాలా అభిమానం, ప్రేమ ఉన్న మనిషి. గత 2 సంవత్సరాల నుంచి సార్తో నాకు సంబంధం ఏర్పడింది. లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్లో పోలీస్ని, డాక్టర్స్ని, నర్సెస్ని, శానిటేషన్ స్టాఫ్ని అందరిని కూడా అభినందిస్తూ పాట రాయడం జరిగింది. తర్వాత నేను వస్తాను సార్ మీ దగ్గర, మీ చేతిలో రిలీజ్ చేస్తానని చెప్పినప్పుడు, లేదు నేనే మీ ఆఫీస్కి వస్తాను, అక్కడే మనం రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన స్వయంగా వచ్చి నా ఆఫీస్లో ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా ప్రజల్లో కూడా చాలా వెళ్ళింది ఆ సాంగు. ముఖ్యంగా ఆయన పోవడంతో ఫిలిం ఇండస్ట్రీకి, సమాజానికి బాగా నష్టం జరిగింది. నా తరఫు నుంచి, ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి, పిఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అన్ని కింద పడి 2 మెల్లగా అన్ని కింద పడుతున్నాయి. కానీ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ పక్క నుంచి ఇంకో బ్యాగ్ నాకు ఫస్ట్ పరిచయం అయిన 89లోనో 93లోనో మెడ్రాస్లో బజులా రోడ్ ఆఫీస్లో ఫస్ట్ పరిచయం నాకైనా. ఆ స్నేహం అటాయి కంటిన్యూ అయింది మాకు. నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ మోస్ట్ ఇర్రిపరబుల్ లాస్. ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ లాస్కి ధైర్యం చేకూరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఒక ఉత్తమమైనటువంటి రైటర్ని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం దేశం కోల్పోయింది. శాస్త్రి గారు చనిపోయారంటే ఇప్పుడు కూడా మాకేం అర్థం కావట్లేదు. అంటే ఆయన ఎప్పుడు ఆయన రచనలోనే మనలోనే ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నాను.
గారు ఇంటికి వస్తున్నారు అక్కడ ఇంటికి కెమెరా రెడీ ఉండండి లెఫ్ట్ సైడ్ ఫోన్ వేస్తుంది రైట్ సైడ్కి మెయిల్ ఆయన రెండు బ్యాగుల మీద పెడతా చెప్పింది ఒక నిమిషం ఫ్రేమ్లో నాటు పెట్టుకోండి సెట్ చేసి వైరు చూసి మెల్లగా చెప్పిన ఇల్లు కొన పక్క పెట్టుకుంటారు బ్యాగ్ ఇప్పుడు వరుస పాటలతో ఆలోచనలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన నింపాదిగా అలా పడుకోవడం ఇలా పడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక నిజం. కానీ ఒక మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించి చరిత్ర రాసి వచ్చే జనరేషన్స్ అందరికీ పాట అంటే ఇలా ఉండాలిరా అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేసామో ఏం తప్పు చేసామో తెలియదు, కానీ అది అకాలంగా వెళ్ళిపోవటం అనేది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన. ఇది ఒక్కొక్కళ్ళుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కరిని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటల్ని రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్ని, చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట, నన్ను బాబాయ్ అని పిలవండి, నేను నీకు పెదనాన్నని, నేను నీకు బాబాయ్ని. అలాగా ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి. నాకు ఇక్కడ పద్మగారిని చూస్తున్నా, వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నా కూడా మనసంతా ద్రవిస్తోంది. ఏం చెప్పాలో, ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి కుటుంబానికి అని మనసు. ఎందుకంటే ఏం చేసాను నాకు బ్యాటరీ తీసుకుంటా కెమెరా బ్యాటరీ ఆఫ్ కావడానికి వచ్చింది ఫోన్ ఫస్ట్. బొమ్మ వచ్చింది వయసు అదేంటి ఎలా బ్రదర్ ఏంటంటే బొమ్మ వయసు ఉంటుంది.
మీడియం చాటికి ఇందాక ఉన్నాము ముందున్నాం చిన్న అక్కడ తారహారములు అంటే ఇదొక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషలు కావు భూరి మయాంగత తారహారములు భూషిత కేశ పాశ సుగంధ పుష్ప జలాశయములు అంటే భూషలు కావు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి పురుషునికి భూషణము, మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు. అటువంటి ఒక తెలుగు భాషకి సాహిత్యానికి ఒక భూషణుడు తిరుమల సీతారామ శాస్త్రి గారు. పరివర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి. ఎవరైతే తన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు, వాళ్ళు ఉన్నా లేకున్నా వాడు శాశ్వతంగా మిగిలిపోతారని. అటువంటిది మన తిరుమల సీతారామ శాస్త్రి గారు. మన ఆయన జీవితం చూస్తే ఆయన సినిమా ప్రస్థానంలో 1984లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించిన జనని జన్మభూమి సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం, అరంగేట్రం చేయడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే 86లో ఆయన సిరివెన్నెల సినిమాకి ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన అపురూపమైన సాహిత్యాన్ని అందించి ఆయన ఇంటి పేరుని సిరివెన్నెలగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇవాళ ఆయన లేరంటే మరి మొత్తం చలనచిత్ర పరిశ్రమనే ఒక శోక సముద్రంలో, ఆయన అభిమానులందరినీ కూడా శోక సముద్రంలో ఆయన ముంచేశారు. తెలుసు నాకు ఆయన సంగతి. ఆయన ఎక్కడ మేము కలుసుకున్నా కూడా ఎంతో సరదాగా, ఎంతో చలాకీగా, నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నుంచి నాకు ఎంతో
ఆయన దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని, ఒక పాజిటివ్ ఎనర్జీ. మరి ఆయన సుమారుగా 800 సినిమాల్లో 3000 పాటలు రాయడం అంటే మాటలు కాదు. అలాగే రకరకాల పాటలు, ఒకటి చందమామలాగా వెన్నెలనిస్తే ఒక పాట, సూర్యుడు వంటి ఒక విప్లవాత్మకమైన సూర్యుడు అందించే ఈ యొక్క ఎండ తీవ్రతలాగా ఆయన ఒక విప్లవాత్మకమైన పాటలు అయితేనేమి, చందమామ వెన్నెలైతేనేమి, అలాగే ఒక తల్లి చల్లదనం అయితేనేమి, అలాగే ఒక తండ్రి యొక్క బాధ్యత అయితేనేమి, అలాగే ఈ యొక్క సంఘాన్ని ఆలోచింపచేసే పాటలు. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి పేరు పెట్టారు. నువ్వు చిరునవ్వుల సీతారామ శాస్త్రి అయ్యా అని చెప్పి అడుగు ఉండేవాడిని. అంత మంచి వ్యక్తి, అంత మంచి స్నేహితుడు ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందా? మాట గట్టిగా రావట్లా. మాట్లాడాలని ఉంది కానీ మాట గట్టిగా రావట్లా. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నేను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు శాస్త్రి గారికి నేనంటే చాలా ఇష్టమని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనంత ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న, మా తాతయ్య గారు, నాయనమ్మ, చిరంజీవి గారు లాంటి వాళ్ళు తప్ప, బయట ఫ్యామిలీ మనుషులు తప్ప, బయట వ్యక్తుల్లో కాళ్ళ మీద పడి నమస్కరించే ఒక్కరిద్దరిలో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ నాకు. ఆయన ఎప్పుడు కనిపించినా నేను కాళ్ళు పుట్టుకోవడం తక్కువ, అంత ఇష్టం నాకు, అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవలేదు, కొంచెం మెల్లిగా చదువుతాను. లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు. కానీ శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతమైన రెస్పెక్ట్ రావడానికి, భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగే మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ ఆయనే. అదే మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళా మాట్లాడారు ఒక శాస్త్రి గారు. అలాంటి ఆయన వాళ్ళు చనిపోవటం చాలా బాధాకరం విషయం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే. నిన్నటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు, ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది.
అతనికి కూడా గుర్తుంది. మీకోసమే రాస్తాను.